క్రీస్తునందు సోదరి సోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అన్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దామండి. మార్గం రాసిన సువార్త 10వ అధ్యాయం 13వ వచనం. తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గద్దించి, యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రాలేదు, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యం ఇలాంటి వారిది. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యము అంగీకరింపిన వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకుని వారి మీద చేతులుంచి ఆశీర్వదించాను. ప్రార్థన చేస్తూ, పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా, ఈ కూడికంతట్లో మీరే ఉంది నడిపించండి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే, క్రీస్తుకు చిన్న పిల్లలంటే, చిన్న బిడ్డలంటే ఎంత ఇష్టమో తెలుసా? క్రీస్తుకు చిన్న పిల్లలంటే ఎంత ఇష్టమో తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు అనేక సందర్భాల్లో చెబుతున్న విషయాలు, శిష్యులు అడుగుతున్న విషయాలు ఒక సందర్భాల్లో మత్తయి సువార్తలో కనపడుతుంది. అయ్యా, పరలోకంలో అక్కడ ఎవరు గొప్పవారు, ఎవరు వెళ్తారు అని అంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెబుతారు, అక్కడ చేరాలంటే, అక్కడికి వెళ్ళాలంటే ఒక బిడ్డను తీసుకొని మధ్యలో నిలబెట్టి, మీరు మార్పు నంది బిడ్డల వంటి వారైతేనే దేవుని రాజ్యంలో చేరతారు. ఆ మనసు ఉందా నీకు? చిన్నపిల్లల మనసు ఉందా నీకు? చిన్నపిల్లలను నువ్వు తిట్టినా, కసిరించుకున్నా వాళ్ళు నీ మీద పగబెట్టుకోరు, ద్వేషాలు పెట్టు. ఎవరన్నా ఏదన్నా ఒక విషయం అంటే మాత్రం నువ్వు మరిచిపో. పగ పెట్టుకుంటావు, ద్వేషం పెట్టుకుంటావు, అసూయ పెట్టుకుంటావు, కక్షలు పెట్టుకుంటావు, అన్నీ పెట్టుకుంటావు. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నారో చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్తున్నారు? బిడ్డ వలె తగ్గించుకుంటేనే పరలోకం చేయాలి. క్రైస్తవుని గురి ఏంటంటే పరలోకం. యేసుక్రీస్తు ప్రభువారికి చిన్నపిల్లలంటే ఎంత ఇష్టమో ఈ రోజున క్రైస్తవులు తెలుసుకోలేకపోతున్నారు. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా పిల్లలను మర్చిపోయేవారిగా ఉన్నారు. బైబిల్ గ్రంథంలో చెప్పారు, తల్లి తన బిడ్డనైనా మరచునా అని అంటే తల్లి మర్చిపోతుంది. ఏ సందర్భంలో మర్చిపోతుంది? ఒకటి ఫోన్ చూసి సందర్భంలో మర్చిపోతుంది, సీరియల్ విషయాల్లో మర్చిపోతుంది, అక్రమ సంబంధాలు పెట్టుకొని పిల్లలను ఇది చేసేస్తున్నారు స్త్రీలు. ఎంత భయంకరమైన విషయం ఏంటంటే పిల్లలు అడ్డుగా ఉన్నారు. దేవుడు నీకు బహుమానాలు ఇచ్చిండు. దేవుడు నీకు బహుమానాలు ఇస్తే ఆ బహుమాన విషయాల్లో నువ్వు ఎలా చూస్తున్నావు, ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. పిల్లల్లో దేవుడిచ్చిన బహుమానాన్ని దేవుని కొరకు పెంచాలి. అన్నకు కుమారుడు పుట్టిన తర్వాత, పాలు మరిచిన తర్వాత తీసుకెళ్ళి ఎక్కడ వదిలిపెట్టింది? మందిరంలో ఏలి ప్రవక్త చేతిలో పెట్టేసింది. పిల్లలకు చిన్న వయసులో నుంచే తల్లి ఒడిలో ఉన్నప్పుడే దేవుని మాటలు నేర్పాలి. కానీ పనికి మాలిన మాటలు కాదు, కోపాలు కాదు, ద్వేషాలు కాదు, అవేవి కాదు. నువ్వు పిల్లల ఒడిలో పెట్టుకొని పాలు ఇచ్చేటప్పుడు అని అంటే ఆ పాలలో నుంచి వాళ్ళలోకి ఏమెళ్తుందో తెలుసండి? అదే వెళుతుంది, ఆ కోపం వెళుతుంది. ఒకళ్ళ మీద నువ్వు అరుస్తుంటే వాళ్ళకు నువ్వు పాలు కాదు, రక్తాన్ని ఇస్తున్నావు. అదంతా కూడా వాళ్ళ హృదయంలోకి, వాళ్ళలోకి వెళ్ళిపోతుంది పాల ద్వారా. నువ్వు అరిచే అరుపు. తల్లులు ఈరోజు చాలా మంది పాలు ఇచ్చుకుంటే అరుస్తారు. తల్లి ఒడిలో ఉన్నప్పుడే పిల్లల విషయాల్లో ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు.
అక్కడ విషయాలు ఇక్కడ విషయాలు అన్ని మాట్లాడుతూ ఉంటే వాళ్ళు అవే మనసులో పెట్టుకుంటారు. పిల్లలు ఉన్నప్పుడు, చిన్న పిల్లలు ఉన్నప్పుడు నోరు కంట్రోల్లో ఉండాలి. పెద్దలకి తల్లిదండ్రులు మరీ జాగ్రత్తగా ఉండాలి. ఆ ప్రదేశంలో ఉన్న వారు పిల్లలు ఎలా ఉన్నారు అని అంటే, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అని అంటే కారణం ఎవరనంటే పెద్దలే కారణం. ఒక పిల్లవాడు ఒక పుల్ల తీసుకొని నోట్లో పెట్టుకొని, ఒక పుల్ల తీసుకొని చేత్తో ఇలా పెట్టి ఇలా అని ఇలా ఇలా అని ఇలా అంటాడు. కారణం ఏంటంటే నోటిలో బీడియో సిగరెట్ ఎవరో తాగంగా చూసిండు, వాడు కాల్చేటప్పుడు చూసిండు, చూసి అవే చేస్తుండ పిల్లవాడు. యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు యోహాను సువార్త 5:19 యేసు వారికి ఇట్లని ప్రత్యుత్తరం ఇచ్చిన ఏమని, తండ్రి ఏది చేయట కుమారుడు చూస్తున్న అదే కానీ తనంతటా తాను ఏది చేయడని. ఈ రోజు నా తల్లిదండ్రులు ఏదైతే చేస్తున్నారో పిల్లలు అదే చేస్తున్నారు. పెద్దలు ఎలా మాట్లాడుతున్నారో పిల్లలు అదే మాట్లాడుతున్నారు. కొద్దిగా బుద్ధి జ్ఞానం ఉండాలి. పిల్లల ముందే బూతులు, పిల్లల ముందే అరవటాలు, పిల్లల ముందే. వాళ్ళు ఎవరు అనుకున్నారు? 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. పిల్లల విషయాలు ఎవరో తెలుసండి, వాళ్ళు దేవుని బహుమానం. రెండో విషయం ఏంటో తెలుసండి, యేసుక్రీస్తు ప్రభువారికి చాలా ఇష్టం పిల్లలంటే. ఎంత ఇష్టమో తెలుసండి, శిష్యుని ఒక్క మాట కూడా వేరే వాళ్ళంటే అసలు కోరు. అలాంటి ఆయన పిల్లల విషయాల్లో శిష్యుని గద్దించారు అంటే ఎంత ఇష్టమో ఒక్కసారి ఆలోచించారు. అదే ఇప్పుడు మార్కు గారు రాసిన సువార్త 10:13 తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. చిన్న పిల్లలను మందిరానికి తీసుకెళ్తే దేవుడు ఆనందిస్తారు, సంతోషిస్తారు, ఆశీర్వదిస్తారు. పిల్లలను మందిరానికి తీసుకెళ్ళాలి. ఇక్కడ వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి. అసలు ఇక మామూలుగా లేదనమాట. వీళ్ళు గద్దించారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఊరుకుంటారా? పిల్లలు అసలు పిల్లలంటే ఎంత ఇష్టమో చూడండి. అక్కడ చెబుతున్నారు, యేసు అది చూచి కోపపడి, అసలు ఆయనకి కోపం రాదు. కోపం 2 సందర్భాల్లో వచ్చింది. తండ్రి ఆరాయనంటే దేవుని మందిరాన్ని దొంగల గుహగా వ్యాపారటిల్లుగా చేసినప్పుడు, నా తండ్రి ఇల్లుని వ్యాపారటిల్లుగా దొంగల గుహగా మీరు చేశారని అప్పుడు కోపపడతారు. తర్వాత ఇక్కడ పిల్లల విషయాల్లో కోపపడ్డారు. మిగతా సభలో ఎక్కడ కోపపడట్లేదు. ఆయన మీద ఊసిన, గుద్దిన, కొట్టిన అన్నీ ఓర్చుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువు అన్నీ ఓర్చుకున్నారు. కొడుతుంటే ఎన్ని బాధలు పెడుతున్నా తండ్రి వీరేం చేస్తున్నారో వెరుగురు కనుక వీరిని క్షమించమన్నారు కానీ కోపడలేదు. కానీ పిల్లల విషయాల్లో కోపడ్డారు. కోపపడి ఏం చెప్తున్నారో చూడండి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానీయుడి. చిన్న పిల్లలని దేవుని మందిరానికి తీసుకెళ్ళాలి, దేవుని మాటలు నేర్పాలి వాళ్ళకి. కాదండి వాళ్ళు అల్లరి చేస్తున్నారండి, అరుతున్నారనండి అని వాళ్ళని వదిలేస్తావా? వాడు నువ్వు మందిరానికి వెళ్ళిన తర్వాత ఒకవేళ ఏడుస్తూ ఉంటే అక్కడ నుంచి కొంచెం ఆపు చేయి. ఆపకపోతే అక్కడ ఎత్తుకొని అక్కడే బయట నుంచో, కానీ వాక్యం వాళ్ళకి వినపడాలి. వాడు దేవుని మందిరంలో ఉండాలి. ఎందుకనంటే చూడండి, ఇంకా ముందుకెళ్తే చెబుతున్నారు, వారిని ఆటంకపరచొద్దు, దేవుని రాజ్యం ఇలాంటి వారిదే. చిన్న బిడ్డలదే. అబ్బా ఆ మనసు కలిగి ఉంటే ఎంత సంతోషం అండి, ఎంత ఆనందం అండి. తర్వాత ఇంకా చెబుతున్నారు చూడండి, చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యం అంగీకరించిన వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిత్యముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశారండి? ఏం చేశారు? ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించారు. ఏం చేశారు? ఆశీర్వదించారు. పిల్లల విషయాల్లో ప్రతి ఒక్కరు ఎలా ఉండాలో తెలుసండి, వాళ్ళతో ప్రేమగా మాట్లాడాలి. మీరు బాగుండాలి, మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి చెందాలి, నువ్వు బాగా చదువుకోవాలన్నా, నువ్వు దేవుణ్ణి ఉండాలి అని పిల్లలని వాళ్ళకి మంచి మాటలు చెప్పాలి, వాళ్ళని దీవించాలి. కానీ పిల్లల్ని జంతువుల పేర్లతో పెట్టి పిలుస్తుంటారు, ఎలా పడితే అలా తిడుతూ ఉంటారు. అవి కాదండి, పిల్లలని గద్దించాలి. వినకపోతే బెత్తం కూడా వాడాలి, బైబిల్ చెబుతున్న విషయం. కానీ అస్తమానం కాదండి. ఇక్కడ చెబుతున్న విషయం, యేసుక్రీస్తు ప్రభువారు వారి మీద చేతులుంచి ఆశీర్వదించు. ఎప్పుడైనా చెప్పినావు నువ్వు? వింటున్నారండి? ఎప్పుడైనా పిల్లలకి
మీరు నువ్వు దేవుని బహుమానం, నువ్వు బాగా చదువుకోవాలి, నువ్వు వాక్యం చదవాలి, నువ్వు పాటలు పాడాలి, నువ్వు బహుగా ఫలించాలి, నువ్వు ఆశీర్వదింపబడాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పిల్లలంటే చాలా ఇష్టం నువ్వు అని ఎప్పుడైనా కానీ పిల్లలకు చెప్పారా? లోకసువార్త 2:52 యేసు జ్ఞానవంతును, వయసునందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచుండెను, ఇదిగో మీరు కూడా అలా వర్ధిల్లాలి అని పిల్లలకి చెప్పాలి. వాళ్ళు కూర్చున్నప్పుడును, త్రోవను వెళ్ళినప్పుడును, పడుకున్నప్పుడును వాళ్ళకి ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని వాళ్ళకి నేర్పాలి. పనికి మాలిన మాటలు కాదు, డ్యాన్సులు అయ్యి అయ్యివాడు ఈవాడు అవి కాదండి పిల్లలకి. అర్థమైందండి? కానీ ప్రతి ఒక్కరు గమనించుకొని పిల్లల విషయాల్లో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. వాళ్ళ మాట్లాడే విషయాల్లో నువ్వు వాళ్ళ కన్నా ఏదన్నా అన్నావో, తిట్టావో, ఏదన్నా అన్నావో, దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఊకోరు. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. వారికి దేవుని నడతలో నేర్పమన్నారు, ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచమన్నారు. ఇవన్నీ చేస్తే వాళ్ళకి దీవెన, ఆశీర్వాదం. అవన్నీ చేయకోకుండా పనికి మళ్ళీ ఎన్ని నేర్పితే వాడు పనికొచ్చేవాడిగా ఉంటారా? అందరూ. అర్థమైందండి? పాలు నల్లవచ్చిన వానికి త్రోవ నేర్పు. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు, వృద్ధుడయ్యే వరకు కూడా తొలగిపోడు. ఆ మాటలు నేర్చుకుంటే యవన ప్రాయానికి వచ్చిన తర్వాత ఒక స్త్రీని చెల్లిలాగా, అక్కలాగా, అమ్మలాగా చూస్తున్నారు. ఎలా పడితే అలా చూడడు. ఎప్పుడు నువ్వు బాల్యంలో నేర్పినప్పుడు. ప్రతి ఒక్క విషయం బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు. ఏ ఒక్కరూ కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు అందరికీ